నమస్కారం. ఈరోజు మనం కృష్ణుడి గురించి మన దగ్గరున్న సమాచారాన్ని కొంచెం లోతుగా చూద్దాం. నమస్కారం. అవును, కృష్ణుడి గురించి అంటే ఆయన ఆరాధన, దాని వెనకున్న చరిత్ర, ప్రభావం, చాలా విషయాలున్నాయి. అవును, ఆయన మూలాలెక్కడున్నాయి, పూజా విధానాలు ఎలా మారాయి, మన సంస్కృతి మీద ఆయన ప్రభావం ఎంత, మరి భౌగోళికంగా కూడా కొన్ని ప్రాంతాల్లో చాలా ముఖ్యం కదా. ఖచ్చితంగా. చివరికి ప్రపంచమంతటా ఎలా విస్తరించింది అనేది కూడా ఆసక్తికరమే. అసలు వేల ఏళ్ల కిందటి ఒక దైవం ఈ రోజు కూడా, అది కూడా వేరే వేరే దేశాల్లో, సంస్కృతుల్లో ఇంత ఆదరణ ఎలా పొందింది, దీన్ని కొంచెం విడమరిచి చూద్దాం. సరే. ముందుగా కృష్ణుడి పేరు ఎప్పటినుండి మనకు కనిపిస్తోంది. మన సమాచారం ప్రకారం క్రీస్తుపూర్వం మొదటి సహస్రాబ్దిలోనే ఉందంటున్నారు. అవును, ఆ కాలం నాటి సాహిత్యంలో, పూజా విధానాల్లో కృష్ణుడి పేరు, ఆయనకు సంబంధించిన వేరే పేర్లు కూడా కనిపిస్తాయి. అంటే చాలా పాత మూలాలే అన్నమాట. చాలా పాతవి. ఇక్కడ ఇంకో విషయం చూడాలి. కొన్ని సంప్రదాయాలున్నాయి, ముఖ్యంగా గౌడీయ వైష్ణవం లాంటివి. అక్కడ కృష్ణుణ్ణి కేవలం విష్ణు అవతారం అనరు. ఓ. మరి ఆయన్ని స్వయం భగవాన్ అంటారు. అంటే ఆయనే పరిపూర్ణ దైవం అని నమ్ముతారు. స్వయం భగవాన్. అవును. ఈ ఆలోచన ముఖ్యంగా మధ్యయుగంలో భక్తి ఉద్యమం బాగా పెరిగినప్పుడు, అప్పుడు మరింత ప్రాచుర్యం పొందింది. భక్తి ఉద్యమం అన్నారు కదా, అది కృష్ణుడి ఆరాధనను అంతగా ఎలా ప్రభావితం చేసింది? దాని ప్రాముఖ్యతేంటి? మంచి ప్రశ్న. భక్తి ఉద్యమ సమయంలో ఏమైందంటే, దేవుడితో ఒక వ్యక్తిగతమైన సంబంధం, ఒక ప్రేమపూర్వకమైన బంధం ఏర్పరచుకోవడం ముఖ్యమైంది. అంటే ఆచారాలు, కర్మకాండల కన్నా. అవును, వాటితో పాటు లేదా వాటికన్నా ఎక్కువగా. సామాన్య ప్రజలు కూడా పెద్దగా చదువు లేకపోయినా నేరుగా భక్తితో దేవుడిని చేరవచ్చు అనే భావన బలపడింది. ఓ. మరి కృష్ణుడి కథలు, ఆయన చిన్ననాటి అల్లరి పనులు, గోపికలతో రాసలీలలు, భగవద్గీతలో చెప్పిన విషయాలు, ఇవన్నీ ఆ వ్యక్తిగత బంధానికి, ఆ భక్తిభావానికి బాగా నప్పేయనమాట. అందుకే సామాన్యులు కూడా అంతగా చేరువయ్యాడా? అవును, ఆయన కథలు, పాటలు అందరికీ సులభంగా అర్థమయ్యేవి, ఆకట్టుకునేవి కదా. ఆ భక్తి, ఆ కథలు కేవలం పుస్తకాలకే పరిమితం కాలేదు, కళల్లో కూడా చాలా బలంగా కనిపించాయి కదా. మన దగ్గరున్న సమాచారంలో భరతనాట్యం, కథాకళి, కూచిపూడి ఇలాంటి నృత్యాల పేర్లున్నాయి. ఖచ్చితంగా. అసలు భారతీయ శాస్త్రీయ నృత్యాలకు కృష్ణుడి కథలే ప్రాణం పోసేయని చెప్పొచ్చు. ఉదాహరణకు ఇప్పుడు కథాకళి చూడండి. అందులో కృష్ణుడు రాక్షసులను చంపిన ఘట్టాలుంటాయి, చాలా నాటకీయంగా చూపిస్తారు. అలాగే భరతనాట్యం, కూచిపూడిలో ఆయన ప్రేమ, భక్తి, ఆ రసాలను అభినయిస్తారు. ఇక మణిపురి నృత్యమైతే పూర్తిగా కృష్ణుడు రాసలీలల గురించే ఉంటుంది. అంటే ఇవి కేవలం ప్రదర్శనలు కాదన్మాట. కానే కాదు, అవి కూడా భక్తిని చూపించే, అనుభవించే మార్గాలే. సరే, కృష్ణుడు అందరూ పూజించే దేవుడే అయినా కొన్ని చోట్ల మాత్రం ఆయనకు ప్రత్యేకమైన స్థానముందని కూడా తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్, గుజరాత్, ఒడిషా, మహారాష్ట్ర చాలా పెద్ద జాబితానే ఉంది. అవును, బృందావనం, ద్వారకా, పూరీ, పండర్పూర్, నాద్వారా, ఉడుపి, కేరళలో గురువాయూర్ చాలా ఉన్నాయి. మరి ఈ ప్రదేశాలన్నింటిలో పూజా విధానం ఒకేలా ఉంటుందా, లేక చాలా తేడాలుంటాయా? తేడాలు ఉంటాయి. ప్రాంతాన్ని బట్టి వైవిధ్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు బృందావనం అంటే మనకు కృష్ణుడి చిన్నతనం, రాసలీలలు గుర్తొస్తాయి కదా. అవును. అదే గుజరాత్లోని ద్వారకకు వెళ్తే అక్కడ ఆయన రాజుగా వైభవంగా కనిపిస్తాడు. ఒడిషాలోని పూరీలో జగన్నాథుడి రూపం చూడండి, అది చాలా విలక్షణమైనది. అన్న బలరాముడు, చెల్లి సుభద్రతో కలిసి ఉంటాడు. అవును, ఆ రూపం చాలా ప్రత్యేకం. అలాగే మహారాష్ట్రలో విఠోబా భక్తులకు చాలా దగ్గరైన దేవుడు. కర్ణాటకలోని ఉడిపిలో బాలకృష్ణుడి పూజ, అక్కడి మాధ్వ సంప్రదాయం, ఇలా ప్రతిచోటా స్థానిక సంస్కృతితో కలిసిపోయి ఆరాధనలో ఒక వైవిధ్యం కనిపిస్తుంది. భారతదేశంలో ఇంత బలంగా ఇన్ని రకాలుగా వేళ్లూనుకున్న కృష్ణుడి ఆరాధన 1960ల తర్వాత బయటి ప్రపంచానికి, పాశ్చాత్య దేశాలకు కూడా వెళ్లడం, ఇది కొంచెం ఆశ్చర్యమే. ఐఎస్కాన్ గురించి ప్రస్తావన ఉంది కదా. అవును, ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్, అదే ఐఎస్కేఓన్ లేదా హరే కృష్ణ ఉద్యమం అంటారు కదా. వాళ్ళు పాశ్చాత్య దేశాల్లో కృష్ణుడి గురించి, భగవద్గీత గురించి తెలియజెప్పడంలో, భక్తి మార్గాన్ని పరిచయం చేయడంలో చాలా కీలక పాత్ర పోషించారు. వాళ్ళు ఎలా చేశారు? వాళ్ళు సంకీర్తనలు అంటే పాటలు పాడటం, ప్రసాదం పంచటం, పుస్తకాలు ప్రచురించడం, ఇలా అక్కడ వాళ్లకు అర్థమయ్యే రీతిలో భక్తి మార్గాన్ని పరిచయం చేసే ప్రయత్నం చేశారు.
ఓ అలా ఒక భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయం ప్రపంచమంతా వ్యాపించటం, వేరే వేరే నేపథ్యాలున్న వాళ్లు కూడా కృష్ణ భక్తిని స్వీకరించటం ఇది నిజంగా గమనించాల్సిన విషయం. మొత్తం మీద చూస్తే కృష్ణుడి ప్రస్థానం అద్భుతంగా ఉంది. ఎక్కడో ప్రాచీన కాలంలో మొదలై మధ్యయుగంలో భక్తి ఉద్యమంతో వ్యక్తిగత దైవంగా మారి కలలకు ప్రేరణిచ్చి భారతదేశంలోనే రకరకాల రూపాల్లో పూజలందుకుంటూ చివరికి ప్రపంచమంతా కూడా వ్యాపించింది. మన మొదట్లో అడిగిన ప్రశ్నకు సమాధానం దొరికినట్లే ఉంది. అవును, చాలా వరకు దొరికింది. కృష్ణుడి కథల్లో, ఆయన చెప్పిన తత్వంలో అందరికీ నచ్చే అంశాలుండటం, భక్తి ఉద్యమం సులభమైన మార్గాన్ని చూపించడం, కళల ద్వారా జనాలకు కనెక్ట్ అవ్వడం, ఆయా ప్రాంతాల్లో అక్కడి సంస్కృతితో కలిసిపోవడం, ఆధునిక కాలంలో ISKON లాంటి సంస్థల కృషి ఇవన్నీ కలిసే కృష్ణుడిని ఒక ప్రాచీన దైవం స్థాయి నుంచి ఒక గ్లోబల్ ఆధ్యాత్మిక శక్తిగా నిలబెట్టాయని చెప్పొచ్చు. నిజమే. ఆయన కథల్లో ఉన్న ఆకర్షణ, భక్తిలో ఉన్న శక్తి కారణమేమో చాలా ఆసక్తికరంగా ఉంది. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన ఇంకో విషయం ఉంది. ఇంత పురాతనమైన ఒక సంప్రదాయం ఆధునిక ప్రపంచంలో, అంతా గ్లోబలైజ్ అయిన ఈ సమాజంలో తన ప్రాముఖ్యతను ఎలా నిలుపుకోగలుగుతోంది? అవును, అది ముఖ్యమైన ప్రశ్న. భవిష్యత్తులో ఇలాంటి ప్రాచీన ఆధ్యాత్మిక భావనలు మారుతున్న కాలానికి అనుగుణంగా ఇంకా ఎలా మారతాయో, ఎలా పరిణామం చెందుతాయో చూడాలి. అది కూడా ఒక ఆసక్తికరమైన అధ్యయనమే అవుతుంది.